యెహోవా నిన్ను నిత్యము నడిపించును. హల్లెలూయా. ఏ దారిలో వెళ్ళాలి, ఈ నిర్ణయం సరైందేనా, నా భవిష్యత్తు ఏమవుతుంది అని ఆలోచిస్తున్నారా? ఒక తండ్రి చిన్న బిడ్డను ఎలాగైతే చేయి పట్టుకుని నడిపిస్తారో దేవుడు కూడా మిమ్మల్ని అలాగే నడిపిస్తారు. మీ ప్రతి అడుగులో ఆయన మీకు తోడై ఉంటారు. మనము త్రోవ తప్పిపోతే సరైన త్రోవలో నడిపిస్తారు. మీ జాబ్స్లో, బిజినెస్లో, స్టడీస్లో, ఫ్యామిలీ విషయాల్లో, మ్యారేజ్ విషయంలో దేవుడు మీకు దారి చూపిస్తారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు వారికి GPS లేదు, మ్యాప్ లేదు. కానీ దేవుడు పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో ఉండి వారిని నడిపించారు. దేవుడు వారిని నడిపించినప్పుడు వారికి ప్రతిరోజు మన్నానిచ్చారు. సముద్రమంత సమృద్ధిగా నీళ్ళిచ్చారు. శత్రువులపైన విజయం, కాపుదల. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశారు. ఎరుకో గోడలు కూల్చేశారు. దేవుడు మిమ్మల్ని కూడా నడిపిస్తారు. ఈ రోజు మాత్రమే కాదు, ఈ నెల మాత్రమే కాదు, ఈ సంవత్సరం మాత్రమే కాదు, దేవుడు మిమ్మల్ని నిత్యము నడిపిస్తారు. చిన్నవారైనా పెద్దవారైనా, బాధలో ఉన్నా విజయంలో ఉన్నా, ఒక కాపరి తన మందను నడిపించినట్టు దేవుడు మనల్ని నడిపిస్తారు. దేవుడు నడిపిస్తే సమృద్ధి, దేవుడు నడిపిస్తే ఆశీర్వాదం, దేవుడు నడిపిస్తే సమాధానం, దేవుడు నడిపిస్తే విజయం, దేవుడు నడిపిస్తే మార్గాలు సరళమవుతాయి. మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని నడిపింపుకి ఒప్పుకోవడం, లోబడ్డం. దేవుని నడిపింపుకు లోబడిన అబ్రహాముని కనాను దేశానికి నడిపించారు. యోనా దేవుని నడిపింపుకు లోబడలేదు కాబట్టే తాను ఎక్కిన ఓడ తుఫానుకు లోనైపోయింది. మనం ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయగా దేవుడు మనల్ని నడిపిస్తారు. క్రీస్తు ప్రభువారు పుట్టారని ఆయన్ని వెతుక్కుంటూ వచ్చి ఆరాధించిన జ్ఞానుల్ని దేవుడు మంచి మార్గంలో నడిపించారు. ఈ వాగ్దానం విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశయ, ప్రభువా మీకు వందనాలయ్యా. ఇంతవరకు మీ రెక్కల నీడను మమ్మల్ని కాపాడి ఈరోజు మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు ప్రభువా మీకు వందనాలు. ప్రభువా, ప్రియులు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారిని దీవించండి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును అని వాగ్దానం చేసిన రీతిగా వారిని నడిపించండి. వారి స్టడీస్లో, జాబ్స్లో, బిజినెస్లో, మ్యారేజ్ విషయంలో, ఫ్యామిలీ విషయంలో ప్రభువా వారిని నడిపించండి. ఒక తండ్రి తన బిడ్డను నడిపించిన రీతిగా, కాపరి తన మందను నడిపించిన రీతిగా ప్రభువా మీరు వారి చేతిని పట్టుకుని నడిపించండి. సమృద్ధి అయిన స్థితికి నడిపించండి అయ్యా. సమాధానం కలిగిన స్థితికి నడిపించండి అయ్యా. ఆశీర్వాదమైన స్థితికి నడిపించండి అయ్యా. అభివృద్ధికి వారిని నడిపించండి అయ్యా. విజయంలోకి వారిని నడిపించండి అయ్యా. ఇశ్రాయేలు ప్రజలకి పగలు మేఘస్తంభంలోను, రాత్రి అగ్నిస్తంభంలో ఉండి వారిని నడిపించిన రీతిగా మమ్మల్ని నడిపించండి ప్రభువా. ప్రభువా, మేము నీ నడిపింపును వద్దనుకునే ప్రభువా మా జీవితం కష్టాల్లోకి, శ్రమల్లోకి, ఇబ్బందుల్లోకి, అనారోగ్యంలోకి తీసుకువెళ్ళాం. ఈరోజు మా జీవితాన్ని మీకు అప్పగిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని నడిపించండి అయ్యా. మమ్మల్ని తృప్తిపరచండి. ఆరోగ్యం దయచేయండి ప్రభువా. మార్గాలు సరళం చేయండి అయ్యా. అడ్డుగోడలు పగలగొట్టండి అయ్యా ప్రభువా. ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న వారిని ఉన్నతమైన స్థితికి నడిపించండి ప్రభువా. మేము అడిగినవన్నీ పొందుకున్నామని నమ్ముతూ యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.